మన ఊరు మన బీవీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరులోని పలు వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గడప గడప తిరుగుతూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఎమ్మిగనూరు అభ్యర్థిగా గెలిపిస్తే మీ సమస్యలను పరిష్కరించి లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సార్ అది కూడా అరకొరగా ఇచ్చి ఇంకొక బిడ్డ ఉంటే నాకు సంబంధమే లేదన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడు, ఇవ్వాల్సిన 15,000 ఇవ్వలేక రేపు 17,000 ఇస్తాడంట. అంటే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఈరోజు ప్రతి సూపర్ 6 పథకాలు ప్రతి ఒక్కటి కూడా ఇంటింటికి వెళ్ళి ఏ రకంగా చేయబోతున్నా ఏ రకంగా చేస్తాం అని వివరించి చెబుతున్నాం. ఈ మేనిఫెస్టోతో వైసీపీ పని మొన్నటి వరకు ఒక 1% ఏదో ఆశ ఉండే, ఆ 1% ఈ మేనిఫెస్టోతో క్లోజ్ అయిపోయింది. అయితే ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో మేనిఫెస్టో వస్తే ఏదో వస్తుందని చెప్పి గత మేనిఫెస్టోకే చేతకాక చెయ్యలేక ఇప్పుడు మళ్ళా ఇంకా ఎక్కువ ఇస్తానో ఏదైతే ప్రజావేదిక కూల్చడంతో స్టార్ట్ అయిందో ఈ ప్రభుత్వం, అబద్ధాలు చెప్పే దాంట్లో దిట్టగా జగన్మోహన్ రెడ్డి చివరి మేనిఫెస్టోలో కూడా అదే అబద్ధాలు చెప్పాడు.